హలో గైస్, సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే క్రేజీగా ఉండబోతుంది వీడియో. దానికన్నా ముందు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వచ్చిన. ఆ ప్రోడక్ట్ ఏంటంటే చెప్పాను, చూపిస్తాను. బాంబే షేవింగ్ కంపెనీ వారి బియర్డ్ గ్రోత్ కిట్ అన్నమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఫస్ట్ చూడండి, చార్కోల్ ఫేస్ వాష్ ఉంది ఇందులో. బియర్డ్ గ్రోత్ ఆయిల్ అన్నమాట, ఎస్ ఆనియన్ ఆయిల్ ఇంకా అది. అండ్ బియర్డ్ యాక్టివేటర్ అన్నమాట, ఎస్ బియర్డ్ యాక్టివేటర్. ఫస్ట్ దీంతో ఫేస్ వాష్ చేసుకోవాలి మనం. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత బియర్డ్ యాక్టివేటర్ తోటి మనం ఇలా రబ్ చేయాలి. చూడొచ్చు, గట్టిగా ప్రెస్ చేయక్కర్లేదు, జస్ట్ నార్మల్ ఇట్లా రబ్ చేయాలి. దాని తర్వాత మనం బియర్డ్ గ్రోత్ ఆయిల్ ని తీసుకోవాలి. ఆనియన్ ఆయిల్ ని తీసుకొని ఫ్యూ డ్రాప్స్ మన చేతిలో తీసుకోండి. చూడొచ్చు మీరు, మంచిగా ఇట్లా చేసి సో ఇలా రబ్ చేసుకోవాలి. మంచిగా ఇట్లా రబ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. మనకు రిజల్ట్స్ అయితే పక్కా వస్తాయి. సో ఈ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి కొనుక్కున్నారు అనుకుంటున్నారు? ట్రెల్ యాప్ నుంచి. ట్రెల్ యాప్ ఏంది? ట్రెల్ యాప్ వచ్చేసి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అన్నమాట. దీంట్లో మనకి ఈ ప్రోడక్టే కాదు, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ట్రెల్ యాప్ స్పెషాలిటీ ఏందనుకుంటున్నారు? ప్రతిరోజు ప్రతి ప్రోడక్ట్ పైన ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉంటాయి. డిస్కౌంట్లు అనమాట ట్రెల్ యాప్ లా. అండ్ జస్ట్ డిస్కౌంటే కాదు, నా కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే, ఇక్కడ కనిపిస్తుందిగా, ఈ కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి ట్రైల్ యాప్ ని డౌన్లోడ్ చేయండి అండ్ షాపింగ్ చేయండి. నాకైతే బాంబే షేవింగ్ కంపెనీ వారి బియర్డ్ గ్రోత్ కిట్ అయితే మస్తు నచ్చింది, కాబట్టి నేను కూడా కొన్నాను. సో మీకు కూడా మీ నచ్చిన ప్రోడక్ట్స్ కొనండి, ఎంజాయ్ చేయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ లేస్ ప్యాకెట్ లా గ్రీన్ లేస్ ఏదైతే ఉందో సూపర్. నేను చచ్చినా నీకు అసలు నేను ఎవరు అడిగిరు అంటే ఇక్కడికి వచ్చినావు కదా నువ్వు. ఇక్కడ వచ్చి చిప్స్ కోసమే అనుకుంటావా? నాకు చిప్స్ కోసమే, నాకు తెలుసు. నువ్వు యాక్టింగ్ చేయకు. నీ చిప్స్ కోసం ఎందుకు వచ్చిన అనుకున్నావు? అక్కడ టవల్ ఉంది, టవల్ తీసుకొని వచ్చిన అనుకోవచ్చు కదా. ఫ్యాన్ ఆఫ్ ఉంది, ఆన్ చేయడానికి వచ్చిన అనుకోవచ్చు కదా. నువ్వు విత్తినావు, రూమ్ ఫ్రెషనర్ కొట్టడానికి వచ్చిన అనుకోవచ్చు కదా. హోమ్ థియేటర్ ఉంది, డాన్స్ చేయడానికి వచ్చిన అనుకోవచ్చు కదా. అంటే నువ్వు నా చిప్స్ కోసం రాలేదా? ఏ మెంటలా నీకు? నాకు మెంటలా? ఇందాక నుంచి అదే చెప్తున్నావు కదా. ఓ మై గాడ్ సౌమ్య, ఫస్ట్ టైం ఇట్లా జరగడం తెలుసా? ఏం జరగడం? నువ్వు రూమ్ లోకి రావడం, నా చేతిలో చిప్స్ ప్యాకెట్ చూసి కూడా నువ్వు అడగకపోవడం. మిరాకిల్ సౌమ్య. అయ్యో, నీ చిప్స్ అని నేను తింటే నువ్వేం తింటావు? ఏంది సౌమ్య నీలో ఇంత మార్పు? ఇది నిజంగా నువ్వేనా? అయ్యో నేనే. కావాలంటే టచ్ చెయ్యి. చూసినావా, ఇప్పటికన్నా అర్థమైందా ఇదంతా నిజమని? అవును, ఇది నిజమే. మరక మంచిది అంటారు చూడు, అట్లనే మార్పు కూడా మంచిదే సౌమ్య. అవునా అఖిలన్నయ్య, బాయ్. ఓకే బాయ్. పోతా అఖిలన్న అనుకుంటా పోయింది ఏంటి? సడన్ గా ఇంత చేంజ్ ఏందబ్బా? ఏ మాటకా మాట అఖిలన్నయ్య అని వింటుంటే ఎంత మంచిగా ఉందో చెవులకి. ఏం లెక్క పెడుతున్నావు స్వామి అంతగానము? రేపు రాఖీ పండుగ కదా, నాకు ఎన్ని పైసలు వచ్చాయో కౌంట్ చేసుకుంటాను. ఎన్ని పైసలు స్కామ్ వేసినావు అసలు? నీకు కట్టాలి, అఖిల్కి కట్టాలి, పెద్దనాన్న వాళ్ళ ఇంటికి పోవాలి, చిన్న వాళ్ళ ఇంటికి పోవాలి, మామ వాళ్ళ ఇంటికి పోవాలి, బాబాయ్ వాళ్ళ ఇంటికి పోవాలి, తాత వాళ్ళ ఇంటికి పోవాలి, ఇంకా 4-5 కజిన్స్ ఉన్నారు. అవన్నీ కలిపితే ఒక 40,000 దాకా అయితే. 2 సంవత్సరాల పాకెట్ మనీ అవన్నీ ఒక్క రోజులో వస్తున్నాయంటే బాగుంది రాఖీల పండగ. అది మాకు తెలుసుది. నేనైతే నీకు ఒక్క పైసే స్వామి. నేను నీకు అడగా కూడా. ఉల్టా కావాలంటే నేనే ఇస్తా పైసలు నీకు. చేసుకోపోయి ఇంకా నీ స్కామ్. ఏరా రేయ్, రేయ్ వినిపిస్తుంది చెప్పరా బాబు. నువ్వు సీతమ్మ వాకెట్లో సిరిమల్ల చెట్లలో పెద్దోనివి కావు, నేను చిన్నోడిని గాను. మ్యాటర్ ఏందో చెప్పరా డైరెక్ట్ ఫస్ట్. అదే చెప్తున్నా వినరా. 1 year బ్యాక్ నువ్వు మంచి పని చేసావు, గుర్తుందా? మంచి పనులు అంటే నేను రోజు చేస్తూనే ఉంటాను కదరా. పొద్దున్న లేచి బ్రష్ చేయడం, తర్వాత స్నానం చేయడం, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం, మళ్ళీ మధ్యాహ్నం బెందిని వాకింగ్ తీసుకోవడం, సాయంత్రం మీలాంటి బిచ్చపోలకి పానీపూరి పునుగులు ఇవన్నీ తినిపించి పుణ్యం తెచ్చుకోవడం, ఇవన్నీ మంచి పనులే కదరా. ఇవన్నీ వదిలేసి నువ్వు ఎప్పుడో సంవత్సరం చేసిన మంచి పని గురించి మాట్లాడతావు ఏదరా? సరేరా, ఫోన్ పెట్టు. నీ గుంత నువ్వే దూకొని పడతా అంటే నేను ఎందుకు వద్దంట? సరే బాయ్. ఇది ఏంది తేడాగా మాట్లాడుతుండు? నేను నిన్న చేసిన పని గుర్తుండదు, ఈడేంది సంవత్సరం ముందు చేసిన పని గురించి చెప్తుండు. సంథింగ్ ఈజ్ ఫిష్. అరే గుర్తొచ్చిందిరా. అరే ఆ రోజు నువ్వే కదరా నాతో అంత మంచి పని చేపించినావు. అట్టెట్లా మర్చిపోతారా? ఆ రోజు నువ్వు లేకపోతే అంత మంచి పని ఎట్లా చేస్తుండే చెప్పు. మరీ అంత పొగడకరా, ఫీలింగ్ షై. సరేగానా, మంచి పని ఏందో చెప్పురా, నీ నోటితోటి వినాలను. అరే అఖిల్, మరీ అంత పొగడేయకరా. అరే ప్లీజ్ చెప్పురా. అది నువ్వు 1 year బ్యాక్ చిట్టేసావు, గుర్తుందా? అది ఈ రోజుకి అయిపోతుందిరా. ఈ రోజు నీకు 24,000 వస్తాయి. అరే
నువ్వు తొందరగా ఆ పైసలు తీసుకొని ఇంటికి రా. నువ్వు మంచి మాట చెప్పినందుకు నీకు దావత్ ఇస్తా. నువ్వు జల్లిని తీసుకురా పైసలు, జల్లిందే. దావతా అయితే 10 నిమిషాలు ఉంటారా నీ ముందు. కమ్మియా కమ్మింగ్ ఇయా. రే అఖిల్, అరే తెచ్చినావారా? అరే ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారా? తెచ్చావు. అరే జల్దీ రా, ఐ కాంట్ వెయిట్ రా. ఆగరా బాబు. అరే అఖిల్ తిన్నావారా? అరే తిన్నగానే ముందు పైసలు ఇరా. అఖిల్ ఇప్పుడు ఇవి ఇవ్వడం అంత అవసరం అంటావారా? అరే అవసరం అంటావేంది బే, కమ్ముని కడి పైసలు. అరే పక్కా అవసరమా? అరే నువ్వు ఇస్తావా నన్ను గుంజుకోమంటావా? ఓసారి ఆలోచించుకో, ఈ టైంలో ఖచ్చితంగా ఇది అవసరం అంటావా? అరే నా పైసలు తీసుకొని నా ముంగనే కథలు వాడుతున్నావారా నువ్వు? అరే పైసలు కరెక్ట్ గానే ఉన్నాయి కదా, లెక్క పెట్టినావా? లెక్క పెట్టినారా? 6000 ఉన్నాయి. ఏ 6000 ఉండడం ఏంది బే, 24,000 ఉండాలి కదా. 24,000 ఉన్నాయి. హ్యాపీయా? హ్యాపీ ఏందిరా, డబల్ ట్రిబల్ హ్యాపీ. అరే అఖిల్, ఏంది అంకల్? ఏం లేదు. దావత్కి ఎప్పుడు పోతున్నాం? దావతా ఇస్తారా బై, సాయంత్రం పోదాం. సరే మరి, డబ్బులు జాగ్రత్త. మాకు తెలుసులే బాయ్, తుమ్ జాओ हम अंदर जाते. ఇంట్లోనే ఉండి మెసేజ్ చేస్తుంది పిచ్చిది. అఖిల్ అన్నయ్య, మాటి మాటికి అఖిలన్నయ్య అంటే ఎంత బాగుందో తెలుసా ఈయనకి. అన్నయ్యని అన్నయ్య అనకపోతే ఏమంటారు చెప్పు? ఇలాగా ఎప్పుడో ఎక్కడో విన్నట్టు కొడుతుంది, నాకు గుర్తు వస్తలేదు. గుర్తు రాకపోవడమే మంచిది కానీ కాఫీ తాగుతావా? వద్దు సౌమ్య, పోనీ టీ? అది కూడా వద్దు. కనీసం వాటర్ అన్న తాగు అఖిల్ అన్నయ్య. నువ్వు ఇంత ప్రేమగా అడుగుతుంటే ఎట్లా కాదంటే చెప్పు, వాటర్ తీసుకొని రా. అఖిల్, సౌమ్య నీకు మారినట్టు కనిపిస్తలేదా? చాలా మారింది తెలుసా సౌమ్య. నాకెందుకో తేడా కొడుతుంది. తేడానా? నాకేం తేడా కొడతలేదే. సడన్ గా నిన్ను అన్న అంటుంది. తెలియదు కానీ నన్ను అన్నయ్య అని పిలిచి నిన్ను అంటలేదని నీకు కుళ్ళు ఉంది కదరా. ఫుల్గా ఏం కాదు. ఏ అను, మేమిద్దరం మంచిగా మాట్లాడుకుంటే నువ్వు మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తావా? యూ మోనిత. మోనితనా? మోనిత ఎవరు సౌమ్య? కార్తీక దీపం సీరియల్ లా మంచిగా ఉన్న లైఫ్ లా మోనిత చిచ్చులు పెడతాది. అను కూడా మన ఇద్దరి మధ్యలో చిచ్చు పెడదామని చూస్తుండు. యూ బ్లడీ మోనిత. అరే అను, మరింత కుళ్ళు పోతాను ఎందుకు తయారవుతున్నావురా నువ్వు? ఏది కాదు. నువ్వు ఊకోరా, నాకు అన్ని తెలుసు. సరే నీ ఇష్టం. అఖిల్ అన్న నీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన చూసినావా? అవును ఏదో పంపినావు, చూడలే ఇప్పుడు చూస్తా. సౌమ్య రేపు రాఖీ పండుగనా? తెలియదా నీకు? ఏం పర్లేదు, ఇప్పుడు తెలుసుకున్నావుగా, ఎంజాయ్. ఏమైనా అఖిల్ అన్నయ్య అంత బాధగా అనిపిస్తున్నావు? నువ్వు వచ్చిన షాప్ నుంచి ఇప్పటివరకు బయటికి రాలేడు సౌమ్య. అయ్యో నేనేం షాక్ ఇచ్చినా? సరే రేపు ఏ పండుగ చెప్పు. రేపా? రాఖీ పండుగ. చూసినావా ఎట్లా గిలగిలా పట్టుకుంటున్నావు? ఏ అఖిల్ అఖిల్, ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? అట్లా గుడ్ల గుబ్బలా ఎందుకు చూస్తున్నావు నన్ను? మరి నువ్వు ఇచ్చిన షాక్ మామూలు షాకా సౌమ్య? అదంతా కాదు, రేపు రాఖీ పండుగ. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు నాకు? ఒక స్కూటీ. అరే నీకు కాలందే కదా, ఐఫోన్. అబ్బా వద్దులే, నువ్వు అంత పెద్ద ఫోన్ హ్యాండిల్ చేయలేవు. ఒక గోల్డ్ చైన్. అమ్మో వద్దు, బయటికి పోగానే ఎవడన్నా ఏ గోల్డ్ చైన్ ఇక్కడి అనగా దెబ్బకి తీసేస్తావు, వద్దు. ల్యాప్టాప్ వద్దులే, ముందే ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి వద్దు ల్యాప్టాప్. షాపింగ్ వద్దులే. ఆగును, అప్పటి నుంచి అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అని వద్దంటున్నావు మళ్ళా. కరెక్టే కదా సౌమ్య, పిచ్చి కుక్క నీకు అవన్నీ ఎట్లా ఇప్పిస్తుంది చెప్పు? పిచ్చి కుక్కనా? ఏం మాట్లాడుతున్నాను? అయ్యో మొన్న నన్ను ఏమన్నా గుర్తులేదా నీకు? ఏమన్నా నేను? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకో. బాబా పిచ్చి కుక్కలాగా ఎందుకు అరుస్తున్నావు?
మీకన్నా మన బెంచే నయం, అది అరిసిన స్వీట్ ఉంటది. అంటే అది జోక్ గా అన్న, నువ్వు సీరియస్ తీసుకోకు. అదంతగా రేపు ఏం గిఫ్ట్ ఇచ్చినావు చెప్పు నాకు. నేనేమి ఇప్పిస్తలే సౌమ్య నీకు. ఐఎమ్ సో సారీ, ఎందుకంటే శాలరీ రాలేదు నీకు గిఫ్ట్ అని. ఇంకే ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించు. అయ్యో శాలరీ రాలేదా? ఏం పర్లేదు. పర్లేదా? సరే పో అయితే. ఆగా శాలరీ రాకపోతే ఏంది? చిట్టి పైసలు ఉన్నాయిగా. పైసలా? చిట్టి పైసలు ఏంటి సౌమ్య? చిట్టి పైసలు అదే నెల నెల కడతారు, లాస్ట్ కి ఒకటేసారి తీసుకుంటారు, దాన్నే చిట్టి పైసలు అంటారు. అది నాకు కూడా తెలుసు కానీ చిట్టి పైసలు నా దగ్గర ఎక్కడి సౌమ్య? నేను ఎప్పుడు వేసిన చిట్టి? నేను ఎందుకు వేసి చిట్టి అసలు? నాకు తెలియదు అనుకోకు. ఏంది సౌమ్య? 24 ఏమైతుంది? 24 అవుతుంది. అయితే 24 పక్కన 3 జీరోలు పెడితే ఏమైతుంది? 24,000 అవుతుంది. 24,000 కదా నీకు వచ్చిన చిట్టి పైసలు. అవి నావి కావు సౌమ్య, ఆదర్శాను అవి నావి కావు. ఓ అవునా? అయితే మాటిను, నా పైసలు తీసుకొని నా ముందే కథలు పడుతున్నారు నువ్వు. చూసేసావా? మొత్తం చూసేసినావా? సర్లే, ఏం కావాలో చెప్పిగా. అయితే ఒక 10 minutes టైం ఏం కావాలో వచ్చి చెప్తా. టేక్ యువర్ టైం సౌమ్య, టేక్ యువర్ టైం. అక్కి నేను వచ్చేసిన పానం దీనికి. ఏంది? కూర్చో సౌమ్య, కూర్చో. చెప్పు ఏం కావాలో. ఒక డైరీ మిల్క్ సెలబ్రేషన్. అమ్మయ్య, చాలా చిన్నదడినా సౌమ్య. థ్యాంక్ యూ సో మచ్. ఆగాగు, అప్పుడేమైపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ లాక్మీ మేకప్ బా. ఎందుకు నీకు అది? పాన్స్ పౌడర్ పెట్టుకోరాదు? నాకేమొద్దు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది రాఖీ పండుగ, అడుగుతానేమో ఇట్లా అంటున్నావు. సరే 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 కూర్చో, ఏం కావాలి చెప్పు. నెక్స్ట్ సరే నెక్స్ట్ ఏంటంటే పెడిక్యూర్ చేపించుకోవాలి, మానిక్యూర్ చేపించుకోవాలి, హెయిర్ సెట్ చేపించుకోవాలి, ఫేషియల్ చేపించుకోవాలి, ఇవన్నిటికి పైసలు. సౌమ్య, బ్యూటీ పార్లర్ వాళ్ళు కరువులుంటే నువ్వు వాళ్ళని కరువుల కింద బయటికి తీస్తున్నావా ఏంది? ఎందుకు అట్లా అంటున్నావు? లేకపోతే ఏంది? ఫేషియల్ గీషియల్ మానిక్యూర్ పెడిక్యూర్ పెచ్లోస్ పిచ్లోస్ ఏమేమో చేపించుకుంటావు. మొన్న ఎవరిదో పెళ్లికి పోయిండే మనం. అయితే హెయిర్ కట్, హెయిర్ వ్యాక్స్, బియర్డ్ ట్రిమ్, ఫేషియల్, ఇవన్నీ అవసరమా నీకు? రేపు రాఖీ పండుగనే కదా సౌమ్య, ఫేషియలేగా చేపించుకో. నెక్స్ట్ 2 జీన్స్, 3 టాప్స్, 2 కుర్తీస్, 4 షార్ట్ ఫ్రాక్, 4 లాంగ్ ఫ్రాక్. సౌమ్య, దుకాణం ఏమైనా పెడుతున్నావా నువ్వు? చెప్పు. లే ఎందుకు? మరి బట్టలు లేనట్టు ఇన్నిగానం బట్టలు ఎందుకు సౌమ్య? సరే సంవత్సరానికి ఒకసారి వస్తుంది రాఖీ పండుగ, ఆ రోజు కూడా మార్చిపోయిన బట్టలు వేసుకోమంటావా? ఊకో ఊకో సౌమ్య, ఇప్పిస్తా ఊకో. లాస్ట్ అండ్ ఫైనల్ 4 సిల్క్ చాక్లెట్. ఇప్పుడు ఇవెందుకు? ఆల్రెడీ డైరీ మిల్క్ సెలబ్రేషన్ ఇస్తున్నా కదా. వ్యాలంటైన్స్ డే కి ఒక చాక్లెట్, చాక్లెట్ డే కి ఒక చాక్లెట్, వరల్డ్ చాక్లెట్ డే కి ఒక చాక్లెట్, బర్త్డే కి ఒక చాక్లెట్, ఇవన్నీ ఇస్తావా? నేను అడిగితే మాత్రం ఇయ్యకు. మమ్మీ ఇంకో 4 సిల్క్ చాక్లెట్లేగా ఇప్పిస్తా, ఎందుకు ఇప్పియా? అయ్యో ఇంకొకటి మర్చిపోయినా. ఇంకేముంది సౌమ్య? మన బెంజి గురించి ఎట్లా మర్చిపోయినా నేను? ఇప్పుడు బెంజిన్ ఎందుకు తెస్తున్నావు మధ్యలో? బెంజి నీకు సిస్టరే అవుతుంది కదా. బెంజిక్ బట్టలు, బెంజిక్ స్నాక్స్, బెంజిక్ ఫుడ్, బెంజిక్ టాయ్స్, ఇవన్నీ తేవాలే కదా. నో అంతేనా బెంజి మీద నీకున్న ప్రేమ? ఊకో, ఇస్తా. సరే సరే పైసలు తీసుకో. ఏందిరా నువ్వు ఇది? స్వామి చెప్పిన లిస్ట్ విత్ ప్రైజెస్ మొత్తం రాసిన నేను. ఏ బాబు సూపర్ అను, నా పని ఈజీ చేసేసిన. 23,980 రూపాయలు అయిందా బిల్లు? అంటే నా దగ్గర మిగిలింది ఇదిగో 20 రూపాయలు. సౌమ్య, 24 రూపాయలు రాఖీ కట్టి 24,000 దొబ్బడం, దిస్ ఈస్ నాట్ ఫేర్ సౌమ్య, దిస్ ఈస్ నాట్ ఫేర్. థ్యాంక్ యూ అఖిల్ అన్నయ్య. అయ్యో ఒకటి చెప్పడం మర్చిపోయినా. ఇంకేం మర్చిపోయినావు సౌమ్య అమ్మ? హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి, ఒక గంట కొట్టండి. దాని తర్వాత 100K likes. థ్యాంక్స్ ఫర్ 600. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 600K సబ్స్క్రైబర్స్. నాకు తెలుసు అదే ఎప్పటికీ 100K లైక్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 600K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ గారు మీరు ఫ్యామిలీ. ఈ వీడియోకి 100K లైక్స్ ఇచ్చేసేయండి. లైక్స్ అయితే 100K వేయండి. వస్తలేదు కదా స్వామి 100K లైక్స్ అయినా పర్లేదు, నేను అడుగుతా, వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చేంత వరకు నేను అడుగుతా అంతే. 100K లైక్స్ ఇచ్చేసేయండి. అదే రేపు రాకపోతే మరి
ఏమి ఇస్తున్నావు స్వామికి? చెప్పినా నేను already. నేనైతే ఏమి ఇస్తుంది నేను ఆటర్ చాక్లెట్ ఇచ్చినా ఈజీ నాకు ఏం రాను అంతే. నీకు నిద్ర వస్తుంది కదా. ప్రేమ ముఖ్యం రా, ప్రేమ. ప్రేమ ముఖ్యం. అండ్ అక్కియానా బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ లో వస్తుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో వస్తే అక్కడ సబ్స్క్రైబ్ కొట్టి వీడియో చూసేయండి. అన్నిటికీ లైక్ ఇచ్చేసేయండి. అన్నిటికీ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ రేపు కలుసుకున్నాం. బాయ్.